ఆఖరిగా ఆనపాదులు ఆఖరిగా కాస్తాయి చూసారా? ఆఖరిగా కాసే కాయలు ఎలాగుంటాయి? అవి ఏదో కొండముచ్చుకాయలు ఏదో కాయలు అంటారు. అవి తినడానికి పనికిరావు, వంకర వంకరగా టెంకరగా ఉంటాయి. అవి కాయల్లో కావు, ఆఖరిని చచ్చిపోయేటప్పుడు అలాగ అయిపోతాయి. కానీ మనం మందిరానికి వచ్చాక అలాగ ఉండొద్దు. మందిరానికి వచ్చావంటే నువ్వు ఆరోగ్యంగా మారిపోవాలి. నా మాట వింటున్నారా? ఏమండి, ఎండిపోయిన వాళ్ళు కాస్త ఇక్కడికి వచ్చి ఏమవ్వాలి? పచ్చగా మారాలి. నిజం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆరోగ్యంగా మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యం మనకు ఆయన ఇస్తున్నాడని రాశాడు. అందుచేత నువ్వు ముందు ఇక్కడికి వచ్చాక నువ్వెవరివైతే అయ్యావు కానీ ఏమండే నువ్వు ఖచ్చితంగా ఆరోగ్యవంతుడిగా మారితే విస్తరించినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇచ్చే యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక. 54:17 వచనంలో మనం చదివితే ఏది? యెషయా గ్రంథంలో నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని ఆయన ఏం చేస్తాడట? శిథిలం చేస్తాడని రాశాడుగా. ఏమండి 91వ కీర్తన 10వ వచనంలో చదువుతాం కదా. ఏమండి ఏ తెగులు నీ గుడారం అనగానే ఏదో ఇల్లు కాదు, నీ ఒంటికి తగలకుండా కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి టైంలో కార్యాలు జరగాలంటున్నారో తెలుసా శిష్యులు? ప్రభువా, హేరోదు గారు చూస్తే ఇలా ఉన్నాడు, పొంతు పిలాతు గారు చూస్తే ఇలా ఉన్నాడు. అయ్యేటో వాళ్ళిద్దరిని చూసుకొని ఇదిగో ఇలా రెచ్చిపోతున్నారు, ఇలా రెచ్చిపోయి పుచ్చిపోతున్నారు. వీళ్ళ మధ్యలో ఏమవ్వాలంటే నీ ప్రజలకు ఏం కావాలట? ఆరోగ్యము వచ్చునుగాక, సూచక్రియలు జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఇవి జరగడానికి నీ హస్తము చాపబడినందుకే స్తోత్రం అని వాళ్ళు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించారు. దేవునికి స్తోత్రం. సరే, 34:10 వచనంలో ఏం చదువుతున్నారమ్మా? నిర్గమకాండంలో భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను ఏంటమ్మా చేయబడని అద్భుతాలు ఏమండి నీ ప్రజలందరి ఎదుట ఏమండి చేస్తాను అన్నాడా లేదా? ఎవరి ఎదుట? మా వాళ్ళు ఇప్పుడు అనుకోవాలి, ఎరా ఎలా ఉన్నావురా, హైదరాబాద్ వెళ్ళావు, మరి ఎలాగెళ్ళావు అంటే ఇదో నేను ఒకటి చెప్పనా, నువ్వు దేవుని మందిరానికి వచ్చాక నీ దశ మారాలి. దేవునికి స్తోత్రం.